అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రావాలన్నటువంటి ఉద్దేశంతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తయింది. కాకపోతే ఈసారి ఈ సార్వత్రిక ఎచ్చర్లకు మాత్రం ట్రిపుల్ బొనంజా లభించిందని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంగా ఇన్ఛార్జిగా ఉన్నట్టు కళా వెంకటన్ చీపురుపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది. ఆశావాహిని కలిసి టప్పలనాడికి విజయనగరం జిల్లా ఎంపీగా పోటీ చేసే అవకాశం సార్. ఏదైతే పొత్తు ధర్మంలో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించిందని తెలిసిన తర్వాత టీడీపీ శ్రేణులు ఉన్నటువంటి అనిశ్చిత కొద్దిగా సర్దుమణిగే పరిస్థితి. ఈరోజు తమకు నాయకుడు లేకపోయినా కూడాను తమ మిత్రపక్షమైనటువంటి అభ్యర్థిని ఎట్టి పరిస్థితిలో గెలిపించుకోవాలని ఈరోజు జనసేన, టీడీపీ కూడా కలిసి వస్తున్నటువంటి ఈ క్రమంలో నడికుర్తి ఈశ్వరరావు ఈరోజు బీజేపీకి బోనీ కొట్టి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వచ్చినట్టు ఈ సదవకాశాన్ని ఏ విధంగా ఒడిసిపడతారు అన్న విషయం ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడతాం. ప్రకటన తర్వాత ఈరోజు చూస్తే కనుక ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు బీజేపీకి ఇదొక అదృష్టంగా భావిస్తున్నారా? బీజేపీకి అదృష్టం కాదు, నాకు అదృష్టం. ఎందుకంటే నేను మొదటగా తెలుగుదేశం కార్యకర్తని, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ నుంచి ఎచ్చర్ల నియోజకవర్గంలో గట్టిగా పనిచేసి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు నా పనితనాన్ని చూసి కేంద్రానికి నా పేరు సిఫార్సు చేయడం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం నన్ను యాక్సెప్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం, చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే వీడు మనవాడే మన దగ్గర పనిచేసేయడం, ఇంతకుముందు వీడి సేవలు తెలుసు నాకు అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ గారు అంగీకరించడం, మొత్తం కూటమిలో భాగంగా ముగ్గురు కూడా సంతోషంగా వ్యక్తం చేసి పంపించిన సీట్ ఇది ఎచ్చర్ల నియోజకవర్గం. చాలా సంతోషంగా ఉంది, అదృష్టం ఉన్నది. ఎన్డీఏ కూటమిలో 3 పార్టీల్లో ఒకేసారి 3 పార్టీల అభ్యర్థిగా గెలవడం అంటే ఎవరికి సాధ్యం కాదు. అటువంటి అవకాశం ఈరోజు నాకు లభించింది. ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలన్నటువంటి మీది కోరిక లేకపోతే అమ్మగారి ఆశయం? రాజకీయాల్లోకి రావాలని మా కోరిక ఎప్పుడూ లేదండి. సేవాభావం సేవతో అంటే ఒక ఎన్జిఓ ద్వారా సర్వీస్ చేయాలనేదే మా ఆశయం. మరి ఇది అంటే దేవుడిచ్చిన అవకాశంగానే భావిస్తున్నాం. మా తల్లిగారు సర్పంచ్ అవ్వడం, 2013లో సర్పంచ్ అవ్వడం కానీ, తర్వాత నా భార్య సర్పంచ్ అవ్వడం కానీ, తర్వాత నేను ఇండిపెండెంట్ ఎంపీటీసీ పోటీ చేయడం కానీ, ఇవన్నీ కూడా మాకు దేవుడిచ్చిన అవకాశాలు భావించి మేము ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకోలే. మేము యాక్సిడెంటల్గానే రాజకీయాల్లోకి వచ్చాం. ఈరోజు అమ్మగారిని సర్పంచ్ కావాలని మీరు కోరారంటే ఆ కోరికను ఆవిడ నెరవేర్చింది. ఈరోజు మీకు ఎమ్మెల్యే అవకాశం రావడం మాత్రం తన కోరిక ఎలాగైతే ఈరోజు కూడా మీరు ఎమ్మెల్యేగా గెలవాలి అమ్మగారి ఆశయం. సర్వీస్ చేసేటప్పుడు ఒక గ్రామ సర్పంచ్గా ఉంటే ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వచ్చు అనేది మా ఆశయం. అందులో భాగంగానే మా అమ్మగారిని గ్రామస్తులందరూ 2013లో సర్పంచ్గా పోటీ చేయమని రిక్వెస్ట్ చేస్తే దానికి మేము యాక్సెప్ట్ చేసాం. ఎందుకంటే ఇది ఒక దేవుడిచ్చిన అవకాశం భావిస్తున్నాం. ఎప్పుడు అనుకోలేదు మేము సర్పంచ్ చేద్దాం, లేదా ఎంపీటీసీలు చేద్దాం, లేదా రాజకీయ ఎమ్మెల్యే చేద్దామని. అటువంటిది మా అమ్మగారికి అవకాశం రావడంతో మేము వెంటనే దాన్ని సర్వీస్ చేసే నా ఊరికి, నేను పుట్టిన ఊరికి, ఈరోజు నేను బాగున్నాను, నేను చదువుకున్న ఊరికి, నా కన్నతల్లి లాంటి నా పుట్టిన ఊరికి నేను సర్వీస్ చేసే బెటర్ సర్వీస్ ఇచ్చే అవకాశం నాకు ఉంటుందని చెప్పి మా అమ్మగారిని నేను సర్పంచ్గా యాక్సెప్ట్ చేసి సర్పంచ్గా గెలిపించుకున్నాం. అదే అవకాశంగా తీసుకొని నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్లో నేను బంటుపల్లిని దత్తత తీసుకొని నేను బంటుపల్లిని అన్ని రకాలుగా నా సొంత నిధులు, ప్రభుత్వ నిధులతో పాటు నా సొంత నిధులు కూడా ఖర్చు చేసి గ్రామంలో అన్ని వసతులు ఏర్పాటు చేసాం. ఇంటింటికి ప్రతి వీధిలో సిమెంట్ రోడ్డు, కాలువ, అలాగే ప్రతి ఇంటికి మంచినీరు, ప్రతి ఇంటికి కూడా మినరల్ వాటరు, అలాగే గ్రామంలో ఒక లైబ్రరీ, ఒక ప్రైవేట్ హాస్పిటల్, ఒక పంచాయతీని ఇంతలా డెవలప్ చేసినటువంటి ఈశ్వరరావుకి రేపు నియోజకవర్గ అభివృద్ధికి ఈ అంశాలు దోహదపడతాయా? తప్పకుండా అండి. నేను మొదటి నుంచి కోరుకునేది ఒకటే, ఎన్నో చర్చల్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, లేదా అంటే ఒక మంత్రి అయితే ఎమ్మెల్యే, ఎంపీ ముఖ్యంగా అవ్వాలనుకున్నప్పుడు, అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను మీకు, ముందుగా ఒకసారైనా గ్రామ సర్పంచ్గా చేసి ఉంటే బాగుంటుంది. సామాన్యుడికి ఏం కావాలి, ఒక కామన్ మ్యాన్కి ఏంటి అవసరాలు ఉంటాయి అనేది నాయకుడికి బాగా తెలుస్తాయి. అంచేత మేము కింద నుంచి మేము వచ్చాను. నాకు అన్ని సాధక బాధకాలు తెలుసు. ప్రజలకు ఏం కావాలో, ఏం చేయొచ్చో కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది.
చూస్తే ప్రస్తుతం మాత్రం ఏదైతే తొలినాళ్ళు ఉన్నటువంటి అనిశ్చిత తొలగింది, ఇంకా ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. అన్ని ఉన్నటువంటి మిత్రపక్షాలు ఇద్దరు కూడాను మీ నాయకత్వంలో నడవడానికి ముందుకు వస్తున్నారు. ఇంకా కొన్ని హడిల్స్ ఉన్నాయి, నిజమేనా? ఏ హడల్స్ లేవండి. హడల్స్ అనేది ఎప్పుడు అసలు లేదు. ఎన్ఈఆర్కి టికెట్ కేటాయించడం అందరికీ సంతోషదాయకమే. కాకపోతే నాతో పాటు ఇంకో ఇద్దరు నాయకులు, మా గురువు గారు, తర్వాత నా సోదరుడు కలిసేటి అప్పలనాయుడు గారు కూడా ఈ సీట్ని ఆశించి ఉన్నారు. కాబట్టి ముగ్గురు పోటీ పడ్డాం ఈ సీట్లో. ఫైనల్గా నాకు ఇచ్చారు. ఉన్న ఇద్దరిని కూడా ఒకటి రోజు మరుసటి రోజే ఒక రోజు గ్యాప్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ ఉన్న ఇద్దరిని కూడా వేరే స్థానాల్లో పెట్టారు. ఒకరిని విజయనగరం పార్లమెంట్కి నా సోదరుడు కలిసేటి అప్పలనాయుడు గారు పెడితే, మా గురువు గారిని ఎవరైతే రాష్ట్ర నాయకులుగా అని చెప్పి పోటీ చేస్తున్నారో బొత్స సత్యనారాయణ గారికి ధీటైన నాయకత్వం మన పార్టీ నుంచి ఉండాలి అని భావించి మా గురువుగారు కళా వెంకటరావు గారిని చీపురుపల్లి కేటాయించడం జరిగింది. ఈరోజు ఒకే నియోజకవర్గం నుంచి ముగ్గురు నాయకులు ఒక్క సీటు కోరుకున్న ముగ్గురు నాయకులకి కూడా సీట్లు ఇవ్వడం రాష్ట్రంలో ఎక్కడైనా సాధ్యమైందా? అది ఎచ్చెర్ల సొంతమైంది. అందరూ కూడా ఈరోజు కేడర్ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని పార్టీలు సంతోషంగా ఉన్నాయి. జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ అందరూ కలిసి పనిచేస్తున్నాం. అలా ఎక్కడ ఎటువంటి తేడాలు కూడా లేదు. పొత్తుల్లో భాగంగా 3 పార్టీలు ఏకతాటిపైకి వచ్చే పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి గెలిపే ధ్యేయంగా వైనాట్ 175 మోట్లో వెళ్తున్నారు. అండబలంతో పాటు ఆర్థిక బలం కూడా వాళ్ళకి దోహదపడుతుంది. కానీ పొత్తుల్లో భాగంగా చివరి అంకంలో వచ్చినటువంటి మీకు ఈ సదావకాశంలో ఇటువంటి వారికి ఉన్న ప్లస్లు మీకు మైనస్లు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకు ఉన్న ప్లస్ అంతా ఒకటి అండబలం, దండబలం, రౌడీయిజం, అదే వాళ్ళకు ఉన్న బలం తప్పించి ఈరోజు ఎవరు కూడా ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. వాళ్ళని ఏం చేశారు? 5 సంవత్సరాలు ఏం చేసామని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు తెచ్చుకోవడానికి. మేము ఈ ఎచ్చెర్ల నియోజకవర్గానికి గొర్రెలకిరణ్ గారు ఓ సమావేశంలో చెప్పారు, అప్పుడు గుర్తుంది ఇప్పటికి, 100% స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ నియోజకవర్గం మొత్తం మీద 75 మందికి కూడా ఈరోజు 5 సంవత్సరాల్లో ఇవ్వలేని పరిస్థితి. మరి దేనికోసం మీరు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగగలరు? దారుణం. అడిగిన వారిని అందరినీ అట్రాసిటీ కేసులు పెట్టించడం, కొట్టించడం, ఇదేనా మీరు చేసిన పని? బండు బిల్లును బీభత్సం చేశారు కదా, ఇదేనా కక్ష సాధింపులో మీకు అధికారం వచ్చింది? దేనికోసమని ఈరోజు మీకు చెప్పి బంటు బిల్లులో ఈరోజు ప్రజలందరూ ఎవరు బాగున్నారు? ఏ పార్టీలో ఉన్నారు? అవతలు మేము మా వర్గం కానీ అవతల వర్గం కానీ ఈ కేసులు గొడవలు వీటితోనే మేము సమయం అంతా అయిపోయింది. ఎవరైనా ఇదేనా మంచి నాయకత్వం ఇచ్చేది? 175కి 151 సీట్లు ఇచ్చారంటే ప్రజలకు మంచి పాలన అందిస్తానన్నాను, కానీ నీ ఇష్టం వచ్చినట్టు దోచుకోవడానికి, రౌడీజం చేయడానికి కాదు కదండి. ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు? తప్పకుండా ఇది ప్రజలకి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే అవకాశం తొందరలోనే వస్తుంది. అయితే కనుక ప్రస్తుతం పొత్తుల్లో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం తనకు టిక్కెట్ ఇవ్వడానికి మాత్రం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన ఉన్న ఆయన పంచాయతీ అభివృద్ధికి దోహదపడడంతో పాటు 3 పార్టీల్లో దశాబ్ద కాలంగా తమదైన శైలిలో ఎదిగి ఈరోజు ఆ టికెట్ వచ్చే అవకాశం కలిగింది. ఏదైతే టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా రేపు ఎచ్చెర్లలో బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీ అడుగు పెడతాం. ఈ సమస్యలపై ఉన్నటువంటి అవగాహన నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడింది. ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో ఆయన 5 ఏళ్ళలో ఏం చేశారని ఈరోజు ఓటు అడగడానికి వెళ్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఆ విషయంలో ప్రత్యర్థి ఓటమికి ఈ కూటమి ఏ విధంగా తోడ్పడుతుందన్న విషయం వేసి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.